రమ్మను గవర్నమెంట్కి ఎక్కి ఆశించను ఇరుపానులు అతని గ్రహించింది వారి పానములు వేసి అతను హింసించింది యాకోబు కొడుకు పరక్రమశాలి అయిన వారి అతని బలం వల్ల అతని ఇల్లు బలపడను ఇశ్రాయేలుకు బండలు నెట్టువాడు ఆయనే మీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలన ఆయనను ఇంటి దేవుని దీవులతోనూ కింద దాగి ఉన్న అగాధ జన్మల దీవులతోనూ సత్సంగ దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నేను దీవించి సర్వశక్తిని దీవుని వలన దీవించి సర్వశక్తి దీవుని వలనను అతని బాహుబలను దుఃఖపరచబడి దేవుని వాటిని మన ఇంట్లో పలుకుతాయి. ఎన్ని స్థుతులు చెల్లింపు లేని వారు తండ్రి ఎక్కడ వారమో ఎక్కడి వారమో తండ్రి నీ రక్తంలో మమ్మల్ని కన్నావుకున్నావు తండ్రి నీవు మా సొంతాన్ని పేరు పెట్టుకుంటున్నావు తండ్రి ఎప్పుడు కాకి స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో ఏ నీళ్లు కాచి కాపాడి 8వ నెల 1వ తారీఖు నీ సంపాద దినంలో తండ్రి సంఘాన్నంతటినీ జ్ఞాపకం చేసుకొని సమకూర్చినందుకు స్థుతులు తండ్రి ఎందరికో లేని భాగ్యాలను పంపించావు తండ్రి దేవానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఇదిగో నా తండ్రి ఈ రాత్రంతా కాచి కాపాడవు తండ్రి నాయన సుఖమైన నిద్రించి నాయన మరొక నూతన దినమిచ్చినందుకు కృతజ్ఞత స్తుతులు నేను గెలిచుట కూర్చుండట పడుకుంటే నడుచుట నివసమై ఉన్నాను తండ్రి నేను ఊపిరి తీసి ఊపిరి వదలాలంటే నీ కృపేనిక ఇదిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు వెళ్ళేని కృతజ్ఞత స్తుతులు తండ్రి నాయన తండ్రి నీ సంపాద దినంలో తండ్రి నాయన నిన్ను ఆరాధించినందుకు నేను స్తుతించినందుకు ఈ సమయం పంపించవు అంటే నీ కృతజ్ఞత స్తుతులు నాయన ఏ మంచి మాలో లేనప్పుడు తండ్రి అయ్యా ఎంతగా ప్రేమిస్తున్నావు తండ్రి నీ అలా ప్రేమ చేత మమ్మల్ని రక్షిస్తున్నావు తండ్రి నీ రెక్కల చాటు మమ్మల్ని దాచి కాచి కాపాడుతున్నావు తండ్రి నీకు కృతజ్ఞత స్తుతులు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ దినం చూడలేని వారు ఎందరో ఉన్నారు తండ్రి వారికంటే గొప్పవారు కాదు వారికంటే నాయన ఇంటి మంచిగా కాదు వారికంటే విశ్వాసం అని కాదు తండ్రి ఏ కృప తండ్రి లోతు నిర్మించినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు తండ్రి దేవానికి వందనాలు గడిచిన నిధులు ఎంతో భయంకరమైన దినాలు గడిపాము తండ్రి ఏదైనా నీ పాదాలు పట్టుకొని సాగిపోయాము తండ్రి దేవా నీ చిత్తం మా పట్ల ఏమి దాచుంచాము తెలియదు కానీ నా తండ్రి దేవా నీ కృపలో మమ్మల్ని దాచావు నాయన నాయన మీరెక్కడ చాటును దాచావు నాయన నీ కృపలో మమ్మల్ని దాచావు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన నేను ప్రార్థించుకోనందుకు ఈ సమయం ఇచ్చావు తండ్రి ఎన్నికలేని దాన్ని అబ్బా తండ్రి మొరపెట్టలేని దాన్ని తండ్రి నాయన నాకు ఈ సమయం ఇచ్చినందుకు నీ కృతజ్ఞత స్తుతులు తండ్రి ఎన్నో బలహీనతలను లేవలెత్తుతున్నావు తండ్రి దేవానికి కృతజ్ఞత స్తుతులు ఇదిగో సగమంతటినీ నీ పదార్థానికి తీసుకొస్తున్నాను తండ్రి జీవించు ఆస్వాదించు ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో ఏ వేదన ఉందో ఏ దుఃఖం ఉందో తెలియదు నా తండ్రి ప్రతిదీ నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి నువ్వు సహాయం చేసే దేవుడు తండ్రి నీకు మొరపెట్టుకో నేను ఉత్తరిస్తానని సాధించిన దేవుడు తండ్రి అయ్యా మొరపెడుతున్నా తండ్రి నాయన ప్రతి ఒక్క కుటుంబంలో నాయన నీ సహాయం సహకారం అందించిన తండ్రి నీకు కృతజ్ఞత స్తుతులను తండ్రి ఇదిగో నాయన తండ్రి నాయన జరగవలసిన ఆరాధన అంతట్లో మేము తండ్రి కృప ఆత్మతో సత్యంతో ఆరాధించినందుకే నీ కృప దయచేయండి ప్రతి ఒక్కరూ నా తండ్రి అనేకమైన తలపుల ఆలోచన కాకుండా తండ్రి హృదయపూర్వకంగా నేను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మహా
మహాగణుడ మహోన్నతుల స్తోత్రాలు నాయన కృపా సత్య సంపూర్ణడానికి స్తోత్రాలు కృపగల దేవానికి స్తోత్రాలు దయాదాక్షిణ పురుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి కృపగల తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ ఆరాధనలో మీరు ఉండాలి తండ్రి మీరే మటుకు తెచ్చుకోండి తండ్రి స్తుతుల పైన ఆసీనుడు పైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో మా పాస్టర్ గారిని మీ పాస్తాన్ని తీసుకొస్తున్నాను తండ్రి జీవించు ఆస్పదించు రాకపోకలోని కంచి నీకు ఆకలి ఉంచు శాంతరంగా తోడుకొచ్చినంత నీకు తండ్రి ఆయన చిన్న బిడ్డలు జీవించు ఆస్పదించు నాయన నీ సేవకుల కుటుంబం చుట్టూ నీ రక్తపు కంచి నుంచు ఇతర దూతకి కావలగా ఉంచున్నాను తండ్రి నీ కుమారుడు ఏమైతే నీ నామలు అడిగి ప్రార్థిస్తున్నారో తండ్రి ప్రతిదీ నా తండ్రి మీకు మందులు కలగరాదు ఆయన బిడ్డకు తోడు నడిపించిన తండ్రి ప్రతి విషయంలో ఆలోచన ఇచ్చి జ్ఞానం ఇచ్చి నడిపించిన తండ్రి ఆనాడు మోషేకి తోడున్నట్టుగా తండ్రి సులోమానికి తోడున్నట్టుగా తండ్రి ఎక్కువ మాటల ముందు నడిపించిన తండ్రి దేవానికి స్థితులను తండ్రి ప్రతి ఆలోచన నీకు అనుకూలంగా తండ్రి ధ్యానం ఇచ్చి నడిపించిన ఆయన ఈ మందని ఎలా కాయాలో తండ్రి ఈ మందని ఆకారంతో ఎలా మేపాలో తండ్రి నేర్పించిన తండ్రి ఎందుకంటే జ్ఞానవంతులు కాదు నాయన బుద్ధి లేని వారమున తండ్రి దేవా ఏ గొర్రె ఎటు తొలుగుతుందో తెలియనితనం తండ్రి సంఘాలన్నీ మూవిపడ్డాయి తండ్రి అనేక సంఘాలు మూవిపడ్డాయి ఇంకా తెరవలేదు తండ్రి ఈ కరోనా మహమ్మారించిన తండ్రి అయ్యా తండ్రి ఎవరు మిగుతుందో ఎవరిని ఎలా చేసుకుంటూ మాకు తెలియదు అందులో ఉన్నాము తండ్రి ఏదైనా నీ చిత్తం నీ పాదాల దగ్గర పెట్టుకున్నాము తండ్రి నేను ఎక్కడ దావకాలలో ఉన్న తండ్రి మీరు ఎక్కడ చాటిని నా తండ్రి మీ గుడారంలో మీరు దావకాలలో ఉన్న తండ్రి దేవానికి స్థుతున్న తండ్రి వాన పిచ్చుకుని పోయింది నా తండ్రి నీ కూటిలో స్థలం ఇచ్చినట్టుగా తండ్రి మాకు స్థలం ఇస్తున్నాం తండ్రి నీకు తండ్రి స్థుతులు మాలో మంచి లేదు ఓ క్షణానికి ఒక క్షణం ఒకలాగా ఉంటాం తండ్రి అయినా మమ్మల్ని ప్రేమిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు సంఘాలంతటి దీవించున్నాం తండ్రి వంశీగారి సేవలు ఇంకా అప్పచెప్పుకుంటున్నాం ఈ దినము ఏమైతే నా తండ్రి నీ కుమారుతో మాతో మాట్లాడబోతున్నావు తండ్రి నీ కుమారికి మటుకు గోరగా ఉంది తండ్రి ఇసులో పక్కన మరుపొచ్చి ఏడు కళాత్మక చేత అభిషేకించి తన నోటికి మీరే ఉండి మాట్లాడి ఆయన వినుచున్న మాతో మాట్లాడుతున్న నీ కుమారుతో మీరే ఉండి మతం తెచ్చుకోండి తండ్రి వినగలిగించరు గ్రహించరు ధ్యానం మాకు దయచేసి అర్థం చేసుకున్న ఆత్మను కూడా దయచేది ఎందుకంటే నా ప్రభావ నీ ఆత్మ లేని వాడు నీ వాడు కాకుండా ఉంటారు వాక్యమును మరో దేవుడు భద్రపరుచుకొని నా తండ్రి నిన్ను ఆరాధించినందుకు సహాయం చేయదు ఎందుకంటే నీ వాక్యం గుంటకేలు మధురం కన్నా నీ వాక్యం మన మధురమున తండ్రి వాక్యం ద్వారా మేము కాపాడడానికి నీకు తండ్రి ఎందుకంటే మా కష్టకాలంలో నీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది మా పదలో ఆదుకుంటుంది తండ్రి ఇక్కడ తండ్రి తండ్రి ఇదిగో నీ కుమారు జీవించు నాన్న మన పేరు కారణం తండ్రి అక్కడ కూడా మీ జీవన దయచేయండి అనేక బిడ్డలు బుద్ధులు తీసుకున్నారు ఇంకా అనేక హృదయాలు మార్చుకుంటారు సహాయం చేయండి ఈ కుమారుడికి ఏది కావాలో ప్రతి ఈవును దయచేసి నిలబెట్టున్నాను తండ్రి ఆ సంఘంలో అనేకలు బలపరచు సహాయం చేయండి ఇప్పుడు తండ్రి కష్టం నన్ను ఎంతగా ఉంటావు తండ్రి బలపరచవు ఇప్పుడు తండ్రి కష్టం నీకు ఈ ఆరాధన అంతట్లో మీరు మనం తెచ్చుకోమని ఇంకో సర్వసృష్టి నీ మాటతో కలిగి నీ మాట లేకుంటే ఎందుకు కలగలేదు ప్రభా సర్వసృష్టిని దీవించు ఆస్పదించు అలాగే ఎరుసలేం నీ స్థానికులకు వచ్చినాను నాయన ఎరుసలేం చుట్టూ నీ కలిసి నీ కాపుదల ఉంచు ఇతరాలు నీ చేతులు కాపదెప్పుకుంటున్నాను ఇతరాలు దీవించు ఆస్పదించు ఆయన బిడ్డల ద్వారా మాకు రక్షణ ఇచ్చారు చిన్న పెట్టుకుంటున్నాను స్తోత్రాలు నేను ఇప్పుడు ప్రార్థిత స్థుతులు పెట్టించుకుంటూ ఆది నుంచి అర్థం వరకు మీరే ఉండి మతం పొందుతున్నాను అడుగురాల పాత్రాలైన నా ప్రార్థన ఎటువంటి తప్పునుంటే ఆయన క్షమించి ప్రార్థన రూపమలేదైనా ఇస్తున్నారు ఈ పాత్రని మరి మా కనుక ప్రభావాలు మీరు ఒక్కరే చూసుకోమని ప్రాణంలో మా ప్రభుత్వం మిగిలి విని నజరేడని వేసుకుని నమ్మలు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను ఆమె
ఇంతవరకు వాక్యంలోనూ అదేవిధంగా ప్రార్థన సహకరించినటువంటి సుమనమ్మ గారికి మరి ఏసే జాన్సన్ గారికి ప్రత్యేక వందనాలు తెలుస్తున్నానండి. అది ప్రత్యేకమైన సమయాన్ని పాల్గొడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళగా దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచినటువంటి 7 మాసంలో కూడా దేవుడు తన యొక్క కృపలో మనందరం కూడా భద్రపరిచి ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఈ యొక్క 8వ నెలలో మనం అందరం కూడా ప్రవేశించ చేయడానికి దేవుడు చెప్పినటువంటి అపారమైనటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధముగా మరి ఈ దినాన్ని ఆరాధన నడిపిస్తున్నటువంటి మరి ప్రియ సహోదరి మేరీ గారు కూడా ప్రభు పేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభు సన్నిధికి వచ్చినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు. ప్రభునందు ప్రేమైనటువంటి వల్ల మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగం నుండి ఆదికాండము 49వ అధ్యాయము మరి ఆ యొక్క 22వ వచనం నుండి 25 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మరి సహోదరి చదువుగా విన్నాం. అలాగే మరి దేవుడు మళ్ళా తన గొంతును ముట్టి స్వస్థపరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నిలబెట్టినటువంటి మరి ప్రియ పరిచారకురాలు తల్లి కుమారమ్మ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపును గురించినటువంటి ఆశీర్వాద వచనములను యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు ఇక్కడ దీవెన ఇస్తూ ఉంటున్నాడు. అప్పటికి యోసేపు జీవితంలో జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలన్నీ కూడా మనకి తెలుసు. ముఖ్యంగా మరి తల్లి ప్రేమను నోచుకోకపోయినా తండ్రి ఎంతో అమితంగా ఇష్టపడేటువంటి కుమారుడుగా యోసేపు యాకోబులకు మరి ఎంతో ప్రీతికరంగా ఉంటూ ఉన్నాడు. అయితే మరి యోసేపు వచ్చినటువంటి కళలని దర్శనాలని తన అమ్మలైనటువంటి వారికి చెప్పినప్పుడు వాళ్ళు అసూయ చేత మేము వీడికి సాష్టాంగపడాలా, వీడికి నమస్కారం చేయాలనేటువంటి ఒక కుట్రతో కుతంత్రాలతో భయంకరముగా మన ఊపిరి ఉన్నంత వరకు కూడా అతన్ని కొట్టి ఆ గోతులో పడవేసి మరలా ఆ పెద్దాన్ని ఇచ్చినటువంటి సలహా మేరకు మళ్ళా బయటికి తీసి మళ్ళా ఐగుప్తీయులకి అమ్మివేసినట్లుగా మనం చూస్తాం. మరలా ఐగుప్తీయులకు అమ్మివేసిన తర్వాత ఆ పొతీఫర్ ఇంట్లో భయంకరమైనటువంటి శోధన ఎదురైనప్పుడు
ఆ శోధన నుండి కూడా పారిపోయి ప్రభువుకి ఇష్టకరంగా జీవించినప్పుడు భయంకరమైనటువంటి నింద ఆ పొతీఫర్ యొక్క భార్య ద్వారా అతని మీద వేయబడినప్పుడు, అమానుషంగా అన్యాయంగా జైల్లో పెట్టబడినప్పుడు కూడా దేవుని దృష్టిలో నమ్మకమైనటువంటి వాడిగా జీవించి ఉన్నాడు. తర్వాత మరలా రాజుకి దర్శన భావన తెలియజేసినప్పుడు ఆ రాజు అతనికి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఆ మొదటి ఫరో రాజు ఆయనను ఆర్థిక శాఖ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా నియమించినట్లుగా మరి అక్కడ తన పట్ల చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి కుట్రను తన మనసులో దాచుకోకుండా, కక్ష లేకుండా, ఈర్ష్య లేకుండా, ఏ విధమైనటువంటి మరి కల్మషము లేకుండా తన యొక్క సహోదరులను ప్రేమించినటువంటి వాడిగా, తన తండ్రిని ప్రేమించినటువంటి వాడిగా మనమందరం కూడా ఎరిగినటువంటి వారమని నేను అనుకుంటున్నాను. చాలా మందికి ఈ విషయం అంతా కూడా తెలుసు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ముగింపు కాలం ఎవరిది అంటే యోసేపు యొక్క తండ్రి అయినటువంటి యాకోబు యొక్క ముగింపు కాలం వచ్చింది. ఆ చివరి కాలము. అప్పుడు అందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ యోసేపును కూడా దీవిస్తూ ఉంటున్నాడు. యోసేపు యొక్క జీవితాన్ని ఒకసారి గుర్తుకు చేసుకుంటున్నాడు. యోసేపు యొక్క పరిస్థితిని ఒకసారి ఆలోచన చేసుకుంటున్నాడు. ఏ రీతిగా ఉండేటువంటి యోసేపుని దేవుడు ఏ విధముగా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చేశాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ చక్కని ఆశీర్వాద వచనములను పలుకుతూ ఉంటున్నాడు. ఇందులో ప్రాముఖ్యముగా ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వచనము 24వ వచనము. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను. హల్లెలూయా. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను. ఈరోజు యోసేపుని యాకోబు అక్కడ దీవిస్తున్నాడంటే యాకోబు నిజముగా తండ్రిగా ఉంటున్నాడు, శారీరక సంబంధమైనటువంటి తండ్రిగా యాకోబు ఉంటున్నాడు. కానీ యోసేపు విషయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్త కూడా తీసుకోలేకపోయాడు. అతని ఆశీర్వాదానికి శారీరక తండ్రిగా యాకోబు ఏమాత్రం కూడా కారణము కాదు. ఎందుకంటే ఆ అన్నల ద్వారా యాకోబుకి యోసేపు దూరం చేయబడ్డాడు. ఇప్పుడు ఈ విషయాన్ని అంతటిని కూడా గ్రహించి చక్కని మాట యాకోబు పలుకుతూ ఉన్నాడు. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను. ఎంత చక్కని మాట అండి. ఎవరా తండ్రి? యాకోబు తండ్రి. ఎవరైనా ఎవరండి ఆయన? ఎవరండి ఆయన? సైన్యములకు అధిపతియగు యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా ఆయనే ఈ మహిమ గల రాజు. హల్లెలూయా. ఎక్కువ తగ్గించండి, ఎక్కువైపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుడు. ఈరోజు మన జీవితాల్లో మనకి కూడా మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి
మన అవసరతలను బట్టి, మన అక్కర్లను బట్టి నీకు సహాయము చేయు నీ దేవుడు. హల్లెలూయా. మనకి సహాయం ఎక్కడి నుండి రాదు. మన పరిస్థితులు ఏ విధముగా ఉంటున్నప్పటికీ, ఏ విధమైనటువంటి వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నప్పటికీ, ఏ విధమైనటువంటి లేమిడి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ, ఏ విధమైనటువంటి ఇబ్బందుల కొలువులో మనం ఉంటున్నప్పటికీ కూడా ఇదిగో నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుడు. హల్లెలూయా. ఆయన సహాయము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నిన్ను కనికరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి వేదన, నీ హృదయంలో ఉన్నటువంటి బాధ, నీ హృదయంలో ఉన్నటువంటి నిరాశ, నిట్టూర్పు ఏది ఉన్నప్పటికీ కూడా నీవు ఆయన పాదాల చెంత దించినట్లయితే, నీవు కృపణించినట్లయితే, నీ చింత యావత్తును తీసివేసి నీకు సహాయం చేయడానికి నీ తండ్రి అయిన దేవుడు నీ కొరకు సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. మొట్టమొదటి సహాయము యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచు ఉంటున్నాను, భయపడకుము అని చెప్తున్నాడండి ప్రభు. భయపడకము. రోజు ఒక వాక్యాన్ని నేను ఉదయకాల సమయంలో పంపిస్తూ ఉంటున్నాను. మరి ఎంతమంది చదువుతున్నారో లేదో కానీ చాలా యాప్స్ ఉన్నాయి, ఫార్వర్డ్స్ వస్తున్నాయి. దాన్ని టక్మని ఫార్వర్డ్ కొట్టేస్తూ ఆ వాక్యాన్ని పెట్టేసుకుంటూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు. మంచిదే. కానీ మరి నేను అలాగ పంపించింది, ఫార్వర్డ్ చేసింది కాదు. సిద్ధపడి ప్రార్థన చేసి ఆ వాగ్దానాన్ని నేను టైప్ చేసి మళ్ళీ మీకు నేను పంపిస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇదిగో ఆయన అంటున్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను. నీ కుడి చేతి నేను పట్టుకొనుచు ఉన్నాను. నిజంగా ఈ లోకంలో అనేకమైనటువంటి బాంధవ్యాలు, అనేకమైనటువంటి సంబంధాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆడబిడ్డలు అయితే మరి ఆడపిల్లలుగా పుట్టినటువంటి వారిని ఆ తండ్రి ఏం చేస్తాడు, ఆ యవ్వన వయసు వచ్చిన తర్వాత ఏదైనా ఒక అయ్యి చేతిలో పెట్టేసి ఇక నేను నా జీవితాన్ని ఎలాగైనా నేను ముగించుకోవచ్చు అనుకుంటాడు. ఎందుకంటే ఆ భర్తే సర్వస్వమై ఆ భార్య తాలూకా బాగోగులు చూసుకుంటాడు, భార్యని పోషిస్తాడు, భార్యని అన్ని విధాలు ఆదుకుంటాడు అని చెప్పి మన క్రైస్తవ సంప్రదాయాల ప్రకారంగా కూడా మనం చెప్తాం కదా, కలిమి యందును, లేమి యందును, వ్యాధి యందును, ఆరోగ్యం యందును, అన్ని విషయాల్లో కూడా నేను నీకు తోడుగా, నేను నీకు నీడగా ఉంటాను అని చెప్పి ఎలాగైతే ప్రమాణం చేస్తామో, ప్రమాణం చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఈ చెయ్యిని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతా ఉంటారు. ఈ చేతిని పట్టుకుని వెళ్ళి ఆ పెళ్లి కొడుకు ఆ అల్లుడి చేతిలో చేయి పెడుతూ ఉంటారు. దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇదిగో నేటి నుండి ఇతడు నీకు సహాయకుడిగా ఉంటాడు. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా ఆదరించేటువంటి వాడు నీకు
ఉంటాడు అని చెప్పేసి ఆ భర్తని లేదా వచ్చేటువంటి అల్లుడిని నమ్మి ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఈ కుడి చేతిని తీసుకుని వెళ్ళి అతని యొక్క కుడి చేతిలో పెడుతూ ఉంటాడు. ఆ కుడి చేయి పట్టుకున్న వెంటనే ఆ తల్లి తండ్రి ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. ఇప్పటి నుంచి మేమేమైపోయినా పర్వాలేదు, మేము ఎలాగైపోయినా పర్వాలేదు, మేము చనిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పటి నుంచి నా కూతురు అనాథ కాదు, నా కూతురు దిక్కుమాలింది కాదు, ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా నా యొక్క అల్లుడు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాడు అనేటువంటి ఒక భరోసా, ఒక ఆలోచనతో నిజంగా ఆడబిడ్డలు తీసుకుని వెళ్ళి ఆ చేతిలో పెడుతూ ఉంటాడు. నిజమే, ఈ లోక సంబంధంగా భార్యలను వారి యొక్క ప్రతి అవసరంలో కూడా, కష్టంలో, నష్టంలో, వేదనలో, వ్యాధిలో, ఆరోగ్యంలో, సమస్తంలో కూడా తోడు నీడగా ఉండాలి అనేటువంటిది శారీరక తల్లిదండ్రుల యొక్క ఉద్దేశము, అలాగనే పరమ తండ్రి యొక్క ఉద్దేశం. అందుకే వివాహం అన్నిటికంటే ఘనమైనది, పరిశుద్ధమైనటువంటిది. పాపం ఎలా ఉండాలట? నిష్కల్మషముగా ఉండాలంట. ప్రతి భర్తకి కూడా ఒకే భార్య ఉండాలి, ప్రతి భార్యకి కూడా ఒకే భర్త ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశము, అది పరిశుద్ధమైనటువంటిది. ఒకసారి ఒక యవనస్తుడు పాస్టర్ గారిని ఒక ప్రశ్న వేశాడంట. యోబుకి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు అన్నీ పోయాయి కదా, ఆస్తులు పోయాయి, సంపద పోయింది, పిల్లలు చనిపోయారు, అన్నీ పోయాయి, సమస్తము కూడా భయంకరమైనటువంటి నాశనంలోనికి వెళ్ళిపోయాయి. అయితే అతని భార్య మట్టుకు చనిపోయిందని రాయబడిందా? చనిపోయిందని రాయబడలేదు. భార్యను దూరం పెట్టాడు దేవుడు, అంతేగాని భార్య చనిపోలేదు. అప్పుడు అడిగాడు పాస్టర్ గారు, ఎందుకు ఇలాగ భార్య దూరంగా పెట్టాడు, ఆయన్ని కూడా ఆమెను కూడా ఎందుకు తీసుకోలేదని అడిగాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఆ చివరి అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటది? అన్నీ కూడా రెండు 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 రెట్టింపు ఆశీర్వాదాలు, అన్నీ కూడా రెట్టింపు, డబల్, రెండు రెండు రెండు. దేవునికి ఇద్దరు భార్యలు ఉండడం ఆయనకి, ఈ భార్యలు రెండు చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఏమంటే ఇద్దరు ఉండడానికి ఆయనకి ఇద్దరు అనేటువంటి క్రిస్టియన్స్లో పనికిరాదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, సవరించడానికి, ప్లాస్టింగ్ చేయడానికి, మేకప్ వేయడానికి పని చేయదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇదిగో ఇక్కడ నీకు సహాయము చేయడానికి చేసేదని చెప్పుసు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఎలాగైతే ఇదిగో పెండ్లి కుమారుడు చేతిలో పెండ్లి కుమార్తె యొక్క కుడి చేయి పెట్టి, ఇదిగో ఇక్కడి నుంచి నా కూతురు అనాథ కాదు, నా కూతురు ఇక మీదట దిక్కుమాలినటువంటిది కాదు, ఆమెను చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద పెడుతున్నాను అని చెప్పి ఆ చేతిలో పెట్టినప్పుడు ఎంతో మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు, ఎంతో ఆనందిస్తూ ఉంటారు, ఎంతో సంతోషిస్తూ ఉంటారు, కుటుంబం అంతా సంతోషిస్తుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి. ఏ కుడి చేయి అయితే నిన్ను పట్టుకుందో, ఏ కుడి చేయి అయితే నిన్ను ఆదరిస్తాను, నిన్ను కలిమియందు, లేమియందు, సంపదయందు, సమస్తములను నిన్ను ఆదరణకరంగా ఉంచుతాను, నీ దిక్కుమాలిన నువ్వు కాదు, ఇదిగో నీవు అనాథవు కాదు అని చెప్పి ఏ చెయ్యి అయితే ఆదరిస్తూ ఉంటుందో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఒక్కొక్కసారి ఆ యొక్క భర్త కోల్పోయినప్పుడు నిజంగా ఆ స్త్రీ యొక్క వేదన వర్ణనాతీతం అండి. ఎంతో వేదన, ఆ వేదన ఎవరు కూడా తీర్చలేనటువంటి వేదన. అయ్యో, కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి నిందిస్తూ ఉంటారు అవమానకరంగా. ఇంకా మన భారతదేశంలో అయితే మరి భయంకరమైనటువంటి పోకడలకు పోతూ ఉంటారు. అయ్యో, విధవ రాండ్రు అనేటువంటి ఒక ముద్ర వేస్తూ ఉంటారు. ఎంత భయంకరమండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత వేదన. అటువంటి పరిస్థితుల్లో ఆ సహోదరి అనుకుంటూ ఉంటుంది, అయ్యో నేను దిక్కుమాలినటువంటి దాన్ని అయిపోయాను, నేను అనాథనైపోయాను, నేను విధవరాలనైపోయి ఉన్నాను, నాకు సహాయం చేసేటువంటి వారు ఎవరు, నాతో ఉండేటువంటి వారు ఎవరు? ఒక పక్క చూస్తే నా తండ్రి ఈయన చేతిలో పెట్టేసి ఆయన చేతులు దులుపుకున్నాడు, ఈయన చూస్తాడు అనుకుంటే ఈయన ఇప్పుడు అతంత్రంగా ఆయన మాయమైపోయాడే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకేంటి అని చెప్పి చాలా మంది సహోదరులు వేదన చెందుతూ ఉంటారు. చాలా సహోదరులు ఎంతో మంది దుఃఖపడుతూ ఉంటారు. అయ్యో నా పరిస్థితి ఏమిటి, నా జీవితం ఏమిటి అంటే. ఇదిగో అటువంటి వారి కొరకు దేవుడు ఈ దినాన్ని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. శారీరక సంబంధమైనటువంటి నీ భర్త నీ చెయ్యి విడిచిపెట్టినను కూడా ఆయన చెప్తున్నటువంటి మాట, ఇదిగో భయపడకము, నేను నీకు సహాయం చేస్తున్నాను చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకొని వచ్చున్నాను. హల్లెలూయా. నీ కుడి చేతిని ఆయన పట్టుకుంటూ ఉన్నాడు. నిన్ను అందరూ విడిచిపెట్టొచ్చు, నీ భర్త నిన్ను విడిచిపెట్టొచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ భర్త నీకు లేకపోవచ్చు, కానీ నీ ఒంటరిదానవు కాదు, నీవు అభాగ్యురాలు కాదు, నీవు అనాథవు కాదు, నీవు దిక్కుమాలినటువంటి దానవు కాదు. ఇది ఆయన అంటున్నాడు, నీకు సహాయం చేయుటకు నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను సృష్టించినటువంటి వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కొంతమంది పనికి మాలినటువంటి సన్నాసులు ఉంటారు, వారికి వాక్యం సరిగా అర్థం కాదు. మొన్న ఒక ఆర్గ్యుమెంట్ యూట్యూబ్లో నేను చూశాను. ఏంటి ఆర్గ్యుమెంట్ అంటే, ఒక ఆయన అడుగుతూ ఉంటున్నాడు, ఇదిగో ఒక ఆయనకి 1000 మంది భార్యలు ఉన్నారు కదా, గోపికలు ఉన్నారు కదా చాలా మంది, మా యేసుక్రీస్తు ప్రభువు వారు అలాంటి వాడు కాదు అని చెప్పి ఒక ఆయన ఆర్గ్యుమెంట్ తీసుకొస్తే, అటువైపు ఉన్నటువంటి ఆయన ఏమన్నాడంటే, అదేమీ కాదు, మీకు ఎంతమంది, మా దేవునికి ఇంతమంది భార్యలు ఉన్నారు మీరు చెప్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఈ నన్స్ అనేటువంటి వారు ఉంటారు కదా, నన్స్, మన ఆర్సీఎంలో ఉన్నటువంటి నన్స్, వీరు వాగ్దానం చేస్తారు. వీరు నన్స్గా వీరు ప్రమోట్ అయినప్పుడు, వీరు నన్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు వీరు జీవితాంతం కూడా వివాహము లేకుండా వీరు జీవించడానికి ముందు వీరు ఒక ప్రమాణం చేస్తారు. ఏ ప్రమాణం అంటే, ఇదిగో మాకు ఈ లోక సంబంధమైనటువంటి భర్త అవసరం లేదు, మా యొక్క పెళ్లి కుమారుడు, మా భర్త ఎవరు? యేసుక్రీస్తే. దాంట్లో అర్థం ఏంటండి? అయితే అన్నాను కదా, ఈ పనికి మాలినటువంటి సన్నాసి అని. వీడు అన్నాడు, ఇదిగో మాకు 1000 మంది భార్యలు అయితే
మీకు ప్రపంచంలో మరి కోట్ల మంది నడుస్తున్నారు కదా, వీరందరూ కూడా యేసుప్రభు వారికి భార్యలేనా? వాళ్ళు ప్రమాణం చేస్తారు కదా, మాకు యేసుప్రభు వారే ఏమండి భర్త అని చెప్పి ప్రమాణం చేస్తారు కదా అని చెప్పి వాడు వాదించిన వితండవాదం చేయడము అక్కడ నేను చూస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ భర్త అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, ఇదిగో భర్త స్థానంలో కేవలము భర్త అనేటువంటి వాడు కామ వికారములు చేయటం వాటికి కాదు, కానీ ఆ యొక్క సహోదరి యొక్క యోగక్షేమాలన్నిటిని కూడా పట్టించుకునేటువంటి వాడే భర్త అంటారు. అలాగనే ఒక పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమార్తె ఎదురు చూసినట్లుగా అంటున్నారు. దాని అర్థం ఏమిటి? పెండ్లి కుమార్తె ఏ విధంగా అలంకరించుకొని పెండ్లి కుమారుడు ఇష్టపడేటువంటి రీతిలో ఎలాగో అలంకరించబడుతుందో, అంటే బాహ్యమైనటువంటి అలంకరణ కాదు, ఈ లిప్స్టిక్లు, పౌడర్లు, ఈ మేకప్లు కాదు, హృదయంలో ఉన్నటువంటి జాలి, దయ, సాత్వికము, ప్రేమ, జాలి కలిగినటువంటి మనస్సు, ఇటువంటి దీనత్వము కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటే ఆ పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి వాడు, పెండ్లి కుమారుడు ఎలా పెళ్లి కుమార్తెకు ఇష్టపడతాడో అదే రీతిగా పెండ్లి కుమారుడు కూడా, పెండ్లి కుమారుడు స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అటువంటి జాలి, దయ, కనికరము కలిగినటువంటి ఆ యొక్క స్త్రీని ఆయన ఇష్టపడతాడు అనేటువంటి దాని యొక్క అర్థము. తెలియనటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ పైపెచ్చు కనుగొన్నటువంటి దాన్నే చూస్తారు తప్ప ఆ పొర కింద ఎంత అర్థం ఉందో వారికి తెలియదు చాలా మందికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు అభాగ్యురాలు కాదు, నీవు అనాథవు కాదు, నీవు విడిచిపెట్టబడినటువంటి దానివి కాదు, నీ విలువ ఎంతో ఎక్కువ. విధవరాండ్ర యొక్క ప్రార్థన ఆయన ఆలకించడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి భర్తలు నీకు తోడుగా ఉంటే, భర్తలు ఉన్నటువంటి వారు తోడుగా ఉంటే, ఆమె పక్షముగా సృష్టించినటువంటి సృష్టికర్త భర్త స్థానంలో ఉంటున్నాడు. హల్లెలూయా. నీవెప్పుడు కూడా దిగులు పడకు, నీకు సహాయం చేయుటకు నీ కుడి చేతిని ఎప్పుడో నీ భర్త పట్టుకోవచ్చు, కానీ నీ భర్త ఎప్పుడో విడిచిపెట్టేయచ్చు, ఉన్నా సరే ఉపయోగం లేకపోవచ్చు, వేరే విధాలుగా ఉండవచ్చు, వేరే విషయం. కానీ ఇదిగో ఒకవేళ భర్త లేనటువంటి స్థితిలో, అయ్యో నేను దిక్కుమాలినటువంటి దానను, అభాగ్యురాలను, నేను అనాథను, నాకెవరూ లేరు, నన్ను పట్టించుకోవటం లేదు అని నీవు బాధపడుతున్నావేమో, ఆయన అంటున్నాడు నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను, ఎందుకు తెలుసా? నీకు సహాయం చేయడానికి. హల్లెలూయా. ఒకసారి అంట ఒక ఇంట్లో పాత వస్తువులన్నీ కూడా అమ్మేస్తున్నారంట. అమ్మేస్తూ ఉంటున్నప్పుడు ఒక ఫ్లవర్ వేస్ ఉన్నదంట. ఆ ఫ్లవర్ వేస్ కూడా ఎవడు కొనటం లేదని చెప్పి బ్లూ కలర్లో ఉందంట ఆ ఫ్లవర్ వేస్. ఆ ఫ్లవర్ వాజ్ ఇంట్లోకి చక్కని పువ్వులు ఉన్నాయి. ఆ ఫ్లవర్ వాజ్ ఉన్నప్పుడు ఆ ఫ్లవర్ వాజ్ని కూడా అమ్మేద్దాం అని చెప్పేసి ఆ వ్యక్తి ఏం చేశాడంటే వీటన్నిటి కూడా వేలం వేసేటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళిపోయి దీన్ని వేలం వేస్తున్నాడంట. ఇదే ఎప్పుడో ఫ్లవర్ వాజ్ చిన్న కొండ, దీన్ని ఎవడో కొనటం లేదు, దీన్ని ఎందుకు, దీని విలువ లేదు దీనికి అని చెప్పేసి ఈలోగా దాన్ని వేలం పాట్లో పెట్టినప్పుడు, ఆ ఫ్లవర్ పాట్ వేలం పాటలో పెట్టినప్పుడు ఒక వ్యక్తి దాన్ని చూసి జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లవర్ పాట్ను జాగ్రత్తగా తిప్పి చూసి దాన్ని అబ్జర్వ్ చేశాడంట. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు గ్రహించాడంట, ఇదిగో ఇది చైనా దేశంలో ఉన్నటువంటి పురాతన కాలంలో ఉంటున్నటువంటి మింగ్ అనేటువంటి వంశానికి చెందినటువంటి వారు తయారు చేసినటువంటి ఈ ఫ్లవర్ వాజ్. దీన్ని వేలంపాట్లో పెట్టారు. ఇది పురావస్తు శాఖకు సంబంధించినటువంటిది. ఇది పూర్వీకులైనటువంటి ఎంతో పెద్ద వంశస్థులుగా ఉన్నటువంటి మింగ వంశానికి చెందినటువంటి వారి యొక్క ఫ్లవర్ వాజ్. దీన్ని పోనివ్వకూడదు అని చెప్పి ఆ ధనవంతుడు ఏం చేశాడంటే దాన్ని ₹1,00,00,000 పైగా వేలంపాట్లో కొనేశాడంట. అనుకున్నాడు ఆ యజమాని, ఆ ఇంటివాడు, ఇదే పనికిరాంది, ఈ ఫ్లవర్ వాజ్కి విలువ
లేదు. నీవు విలువ పెట్టి కొనబడినటువంటి దానవు, నీవు నా సొత్తు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నీవెప్పుడు కూడా పనికి మాలినటువంటి దానవు, పనికి మాలినటువంటి వాడును అని చెప్పి నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. అయ్యో, నాకు సహాయం చేసేటువంటి వారు ఎవరున్నారు, నన్ను పోషించేటువంటి వారు ఎవరున్నారు, నేను దిక్కుమాలినటువంటి వాడను అని చెప్పి నువ్వు ఎప్పుడు వాపోవద్దు. ఆయన అంటున్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని నీ కుడి చేతిని ఆయన పట్టుకుంటూ ఉన్నాడు. నిన్ను పట్టుకుంటున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు. ముందు నీ వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అంటున్నాడు. హల్లెలూయా. ఈ దినాన్ని నేను విన్నాను, ఫ్రెండ్షిప్ డే. ఏమండి? స్నేహితుల దినోత్సవము, ఫ్రెండ్షిప్ డే. నిజానికి నిజమైనటువంటి స్నేహితుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువా. నీ చింతలన్నిటినీ కూడా షేర్ చేసుకునేటువంటి, నిజానికి ఒకసారి మనం ఊహిద్దాం, యేసుక్రీస్తు ప్రభువారే లేరనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు మనకి లభించలేదు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకోలేదు. ఒకసారి ఊహించుకోండి అంతే. ఏమండి? నీ బాధ ఎవరితో చెప్పుకుంటావు? ఆయన కానీ లేకపోతే నువ్వు ఎవరి ద్వారా ధైర్యపడతావు? నీకు ఎవరి ద్వారా నిరీక్షణ ఉంటుంది? వెళ్ళిపోయి బొమ్మలు చెప్పుకుంటావా? చిరాకు వస్తుంది చెప్పి చెప్పి చెప్పి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండడం బట్టే, ఆ నిజమైనటువంటి స్నేహితుడిని నీవు కలిగి ఉండబట్టే ఈరోజు నీకున్నటువంటి ప్రతి సమస్యని కూడా, ప్రతి చింతలని కూడా, ప్రతి వేదనని కూడా, ప్రతి పరిస్థితిని కూడా అయ్యో ప్రభువా, అయ్యో నా సహాయకుడా అని చెప్పి ఆయన పాదాల చెంత నీవు చెప్పుకోగలుగుతూ ఉంటున్నావు. హల్లెలూయా. ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కొంతమంది స్నేహితుడు కదా అని చెప్పి ఇంక ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. మన మధ్యన మనము ప్రభువుని పిలిచేటప్పుడు, సంబోధించేటప్పుడు కూడా ఆయన మన స్నేహితుడు కదా అని అన్నాడు కదా అని చెప్పి మన ఇష్టానుసారంగా మాట్లాడేయకూడదండి. అది ఆయన ఔన్నత్యం. ఏమంటే మనకు కనీసం ఏ అర్హత లేకపోయినా మనకి ఇంత గొప్ప అర్హత ఇచ్చేది యేసయ్యా అని పిలవడానికి. మన మధ్యన ఏయో పాటలు, ఇష్టానుసారమైనటువంటి పాటలు. ఏమంటే అతడేమో నా ప్రియుడు, నేనేమో ప్రియురాలను. ఏంటంటే పాట విన్నటువంటి వారికి ఎలా ఉంటుందంటే అందులో వీరికి భక్తి ఎక్కడ ఉంది? వీరికి కొంతమంది ఏమో పాటలు, ఆయన నేను ప్రేమిస్తున్నాను, అతను నా ప్రియుడు, నేను ఇది అని చెప్పేసి దాని గురించి కూడా మన ఏదో డిస్కషన్ వచ్చింది. ఇదేంటంటే క్రైస్తవులు దేవుడిని అంటే ఇలా పిలుస్తున్నారు, వీళ్ళు ప్రియుడు అంటే నేను ప్రియురాలని అంటారు. మరి డ్యాన్స్ చేసుకొని మరి ఎత్తుకొని మరి ఆ చీర సరిగా కట్టుకోకుండా మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అటువంటి వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధముగానే మనం చూడాలా. అందుకే నిజమైన నేను ఎరుగుదును ఒక స్నేహితుని పాటలో అతడే యేసుడు అని ఉంటుంది. కానీ యేసుడు అనడానికి నాకు భయం వేసింది, ఆయన్ని నా భాషలో ఉపయోగించడానికి. అందుకోసమనే నేను యేసయ్యా అని పాడుకుందామని చెప్పి నా దినాల్లోనే నేను చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మన నిజమైనటువంటి స్నేహితులుగా ఉంటూ ఉంటాడు. నీ చింతలను షేర్ చేసుకుంటాడు ఆయన. చీకటి దారులలో చితికిన బ్రతుకులకు, చీకటి దారులలో చితికిన బ్రతుకులకు వెలుగు కలుగజేసే జీవా జ్యోతి యేసే, వెలుగు కలుగజేసే జీవా జ్యోతి యేసే. నేనెరుగుదును
హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు అనాథవు కాదు, దిక్కుమాలినటువంటి దానవు కాదు. ఇదిగో నీకెవరు లేరని నీవు బాధపడవద్దు. ఇదిగో నీకు సహాయం వచ్చేటకై నీ కుడి చేతిని ఆయన పట్టుకొని ఉన్నాడు. భయపడవద్దు. రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. చూడండి, దావీదు కీర్తనలు 46వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నది సంద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. చాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాము. దేవుడు మనకు ఆశ్రయమును దొరకమని ఉంటున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆపత్కాలము, హఠాత్ పరిణామాలు, హఠాత్తుగా జరిగేటువంటి ఆపత్కాలం అంటే హఠాత్తుగా జరిగేటువంటి పరిస్థితులు. అవి ఇప్పుడు ఎలాగ ఉంటాయో తెలియదు, అవి ఎలాగ వస్తాయో తెలియదు. ఇక్కడ రాయబడి ఉన్నది కదా, భూమి మార్పు నొందినను, నడి సంద్రములలో పర్వతములు మునిగినను, జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగు పర్వతములు కాదు. ఇవి హఠాత్తుగా జరిగేటువంటి పరిణామాలు. ఎప్పుడు సునామీ వస్తుందో తెలియదు, ఎప్పుడు తుఫాను వస్తుందో తెలియదు, ఎప్పుడు ఉప్పిన వస్తుందో తెలియదు, ఎప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. ఇదిగో ఈ కరోనా వైరస్ కూడా అలాగే చేసింది కదా. సాఫీగా వెళ్ళిపోతున్నాయి బ్రతుకులు. చక్కగా సంపాదించుకుంటున్నాం, చక్కగా కూలికి వెళ్తున్నారు, చక్కగా ఉద్యోగాలకు వెళ్తున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. ఉదయాన్నే వెళ్ళిపోతారు, సాయంకాలం వస్తారు. ఉదయాన్నే క్యారేజీలు కట్టడము, టిఫిన్లు చేయడము, వ్యాపారాలకు వెళ్ళిపోవడము, సాయంకాలం రావడము, కుటుంబ ప్రార్థన చేసుకోకపోయినా చక్కగా గొరకు పెట్టి పడుకోవడము. ఎంత చక్కగా సాఫీగా వెళ్ళిపోయేటువంటిదో బండి. ఒక్కసారిగా అందరి బ్రతుకులలో ఒక కుదుపు కుదిపేసింది అండి. పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఈ 1వ తారీఖు వచ్చిందంటే చాలా మందికి సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి జీతం పడిపోద్దని, వ్యాపారం చేసుకునే వాళ్ళకి గుడిలో గుబేలు మంటుంది. అమ్మో వత్తి కట్టాలా, అమ్మో పాలు బిల్లు కట్టాలా, అమ్మో రేషన్ అయిపోయింది, గుబేలుగా ఉంటుంది 1వ తారీఖు వచ్చిందంటే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిస్థితులన్నీ కూడా ఏమైపోయాయి అంటే తారుమారైపోయాయి. చాలా మంది లేమిడి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు, చాలా మంది అప్పుల బాధల్లో వెళ్ళిపోయారు, ఫైనాన్స్ సమస్యల్లోకి వెళ్ళిపోయారు. ఏదో రకముగా కష్టపడి పనిచేసి ఏదో రకముగా ఆ నెలంతా కూడా గడిపేటువంటి వారు, ఉన్నదాంతో తృప్తి చెందేటువంటి వారు. కానీ పరిస్థితులన్నీ కూడా హఠాత్ పరిణామాలు వచ్చేసాయండి. పరిస్థితులన్నీ కూడా ఎలాగూ తారుమారైపోయా. ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదండి. ఏదో విధంగా ఈ పొగడు బండి వేసుకుని బతికేటువంటి వాడు, ఏదో వ్యాపారం చేసుకుని బతికేటువంటి వాడు, ఏదో విధంగా బతికేటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆపత్కాలము అనేటువంటిది ఆకస్మికమైనటువంటి వ్యాధులు అనేటువంటివి. అప్పుడు దాకా బాగానే ఉంటాము, అప్పుడు దాకా బాగా చక్కగా ఉంటాము, ఉన్నటువంటి చెమటలు ఎక్కుతూ ఉంటాయి. ఏంటి చెమటలు ఎక్కైనా హాస్పిటల్కి వెళ్తే నీకు ఇదిగో ఈ వ్యాధి ఉందని చెప్పగానే ఎంతో ఇదేంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నాను, అకస్మాత్తుగా నాకు ఈ వ్యాధి వచ్చిందేంటి, ఈ బలహీనత వచ్చిందేంటి, ఈ సమస్య వచ్చిందేంటి, ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చిందేంటి, ఈ యొక్క ఇరుకుల్లో పడిపోయానేంటి, సమస్యలు ఏంటి అని చెప్పేసి నీ పరిస్థితి ఒక్కసారి మారిపోవచ్చు, నీ ఆరోగ్యం ఒకసారి మార్చిపోవచ్చు, నీ స్థితిగతులు ఒకసారి మారిపోవచ్చు, నీ ఇంట్లో అంతవరకు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయి
మారిపోయి దుఃఖకరమైనటువంటి పరిస్థితిగా మారిపోవచ్చు. ఇదిగో ఆయన అంటున్నాడు, అటువంటి ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడను నేను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏ వ్యాధులు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏ తెగుళ్ళు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. అటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఆపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, హఠాత్తుగా నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు నీవు నమ్ముకోవడానికి, నీవు వెళ్ళడానికి, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొదలుపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. హల్లెలూయా. ఆపత్కాలంలో ఆయన దగ్గరికి రా, నీ పరిస్థితులన్నింటిని కూడా ఆయన మారుస్తాడు. లాంటి నీ మరణం ఆయన వింటాడు, ఆయనకి జవాబు దయచేస్తాడు. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూస్తే, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించును, నీవు నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. నేను నీకు మేలు చేస్తాను కాబట్టి నీవు నన్ను ఏం చేయాలా? మహిమపరచాలి. కొంతమంది మేలు చేసినా దేవుని మహిమపరచాలి, మేలు చేసిన దేవునికి సాక్ష్యము చెప్పరు, ఆయన గురించి ఎవరికి కూడా తెలియజేయరు, ఎవరికి కూడా ఆయన మహిమను కనపరచరు, ఆయన కొరకు సాక్షిగా జీవించరు చాలా మంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆపత్కాలంలో హఠాత్తుగా ఏ పరిస్థితి నీ ఇంటిలో ఎదురైనా, నీ జీవితంలో ఎదురైనా, అటువంటి ఆపత్కాలంలో నీవు ఆయనకు మొరపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మికయుంచిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల మీదకి అస్సూరు రాజులు దండెత్తి వచ్చారు. ఇశ్రాయేలు రాజ్యం మీదకి దండెత్తి రావడం జరిగింది. వచ్చినప్పుడు అప్పటికి రాజుగా ఉంటున్నటువంటి హిజ్కియా, అమ్మో ఇశ్రాయేలు ప్రజలందరూ తలుచుకుంటున్నారు ఏమని, అమ్మో అస్సూరు సైన్యము చాలా పెద్ద సైన్యము, అస్సూరు సైన్యానికి చాలా ఆయుధాలు ఉంటున్నాయి. అస్సూరు సైన్యంలో ఒక్కొక్కడు కూడా ఎలా ఉంటాడంటే ఆజానుబాహుడు, కండలు తిరిగినటువంటి వాడు, ఎంతో రౌద్రం కలిగినటువంటి వారు, వారు ఎంతో పరాక్రమశాలులు. అమ్మో వారి దగ్గర మనం గెలవగలమా, అమ్మో వారిని మనం జయించగలమా, అమ్మో వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని భయపడుతున్నటువంటి సమయంలో ఇదిగో అక్కడ చక్కని మాట హిజ్కియా తెలియజేస్తున్నాడు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మాంస సంబంధమైనటువంటి బాహువే అతనికి అండ అంటే మనుష్యుల బలమే. చాలా మంది మనుష్యుల బలము, మాంస సంబంధమైనటువంటి బాహువే అతనికి అండ, మనుషుని యొక్క చేతులను చాలా మంది చెప్తూ ఉంటారు, ఇదిగో ఇవి చేతులు, కాళ్ళు కాదండి, చేతులు కాదండి, కాళ్ళు అనుకోండి. మనుషులు చేతులు పెట్టుకుంటారు, మనుషుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవులు అసూయ, ఈర్ష్య, ద్వేషము, పగ ఉంటే ఒక మాట, లేకపోతే ఇంకో మాట, పెడితే ఒక మాట, పెట్టకపోతే ఇంకొక మాట, పొగిడితే ఒక మాట, పొగడకపోతే ఇంకొక మాట, ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి పీతల ఎగ్జిబిషన్ జరుగుతుందంట. ఏం ఎగ్జిబిషన్ అది? పీతల ఎగ్జిబిషన్ జరుగుతుందంట. అన్ని దేశాలకు సంబంధించినటువంటి పీతలన్నీ కూడా డబ్బాలో పెట్టి, డబ్బాల మీద మూతలు పెట్టి చక్కగా చూపిస్తున్నారంట. అందరూ వచ్చి పీతలు చూస్తున్నారంట. అబ్బాయి ఎంత పెద్ద పీతలో, ఎంత కాళ్ళు పొడుగ్గా ఉన్నాయి, అబ్బాయి ఇది మంచి రంగులో ఉంది, అబ్బాయి ఇది చాలా దృఢంగా ఉంది అని చెప్పేసి ఆ పీతల ఎగ్జిబిషన్ లో అందరూ కూడా పీతలను చూసుకుంటా పోతున్నారంట. ఇక ఇండియా, భారతదేశం పీతల డబ్బా దగ్గరికి వచ్చినప్పటికీ ఆ భారతదేశం పీతల డబ్బా మీద మూత లేదంట. పీతల డబ్బా మీద మూత లేదంట. ఆ పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఇదేంటి ఇండియా పీతల డబ్బా మీద మూత లేదు అంటే, ఆ పక్కన ఉన్నటువంటి ఆయన అన్నాడంట, ఇండియా పీతల డబ్బా మీద మూత అవసరం లేదు, ఎందుకంటే ఓ పీత పైకి ఎక్కుదామంటే ఇంకో పీత కింద నుంచి లాగేస్తూ ఉంటుంది, ఓ పీత పైకి ఎక్కుదా ఉంటే ఇంకో పీత కిందకి లాగేస్తూ ఉంటుంది. అసూయ. ఏమండి, ఆడికి ఉద్యోగం వచ్చినా, వాడు ఇల్లు కట్టుకున్నా, ఏమండి వాడు వస్తువు కొనుక్కున్నా ఏం చేస్తూ ఉంటారట, ఒలింపిక్స్ క్రీడలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరికి 25 పథకాలు, 30 పథకాలు, 50 పథకాలు చెప్తూ ఉంటే ఇప్పటికి మనకు వచ్చింది ఎన్ని పథకాలు? లింగలింగం అనుకుని ఒకటి. ఇంకా వస్తాయేమో అని చెప్పి ఆస్పత్రి చూసేస్తున్నారు. ఇంటి కళ్ళు ఇంత కళ్ళు పెట్టేసి. ఎంతమంది జనాభా? 135 కోట్ల మంది జనాభా. మళ్ళా లేరా క్రీడాకారులు? ఉన్నారు. సత్తా ఉన్న లేరా? ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే రాజకీయం, ఎక్కడికి వెళ్ళినా సరే అవినీతి, ఎక్కడికి వెళ్ళినా సరే లంచాలు, అవి లేకపోవడం వల్ల సరైనటువంటి క్రీడాకారులు పైకి ఎదగలేకపోతా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తొక్కేస్తూ ఉన్నారు. ఈ పీతలు కూడా అలాగే పైకి ఇండియా డబ్బాకి మూత అవసరం లేదు, ఎందుకంటే ఒక పీత పైకి వెళ్తాడు, కింద నుంచి ఒక పీత లాగేస్తూ ఉంది. మాంస సంబంధమైనటువంటి సహాయము అలాగే ఉంటుంది, మనుషుల సంబంధమైనటువంటి సహాయము అలాగే ఉంటుంది. వాటిని ఎప్పుడు నీవు నమ్ముకోవద్దు. ఇదిగో అక్కడ హిజ్కియా అంటున్నటువంటి మాటలను నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటున్నాడు, ఎంత చక్కని మాట, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్షముగా యుద్ధము చేయడానికి ఎవరున్నారు? ఆయన ముందుకు రాబోతున్నాడు. హల్లెలూయా. ఆనాడు ఫరో సైన్యము తరుముకొస్తూ ఉంటున్నది. ఫరో సైన్యము ఇశ్రాయేలు సైన్యాన్ని తరుముకొస్తూ ఉంటున్నప్పుడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మోషే అంటాడు అక్కడ 14వ అధ్యాయము 14వ వచనం నిర్గమకాండము, ఓరకుండుడి, ఇదిగో ప్రభువు చేయు కార్యములు మీరు చూడండి. మీ పక్షముగా యుద్ధము చేయడానికి ఆయన యుద్ధశూరుడిగా దిగి ఉన్నాడు. హల్లెలూయా. యుద్ధం చేయడానికి మన శక్తి చాలదండి. ఎప్పుడు కూడా క్రైస్తవులుగా మనం అనుకోవాలా, నేను గెలిచాను, నేను సాధించాను అని అనుకోవడానికి వీలు లేదు. నన్ను గెలిపించాడు. హల్లెలూయా. నేను సాధించడానికి కారకుడయ్యాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నారేమో, నీది అన్యాయం ఎవరైనా తీసుకున్నారేమో, నీ మీద అక్రమము చేస్తున్నారేమో, నీ మీద పెత్తనం చేస్తున్నారేమో, నిన్ను హీనంగా చూస్తున్నారేమో,
నీ తరపున మాట్లాడేటువంటి వారు ఎవరు లేరని అనుకుంటున్నారేమో. ప్రభు అంటున్నాడు, నీతోనే నీ పక్షముగా యుద్ధము చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. ఆనాడు ఆ జానుబాహుడైనటువంటి 6 మూరల ఎత్తు జానుడైనటువంటి గొలియాతును చూసి ఒకే మాట అన్నాడు దావీదు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. నీవు అదే మాట పలుకు. నీ పక్షముగా ఆయన యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కుమారమ్మ గారు ఇస్రాయేల్ దేశం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు ఆమె ఎప్పుడు కూడా. ఆ దేశానికి 1948వ సంవత్సరంలో మే 14వ తేదీన దానికి స్వతంత్రం వచ్చింది. అయితే ఒకసారి అరబ్ దేశాలన్నీ కూడా 1967వ సంవత్సరంలో అరబ్ దేశాలన్నీ ఇంచుమించు 14 అరబ్ దేశాలన్నీ కూడా ఇస్రాయేల్ దేశం మీదకి ఒక్కసారిగా దండెత్తాయంట. ఇస్రాయేల్ దేశం చూస్తే చిన్న దేశమే, కానీ దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. గొప్ప సైంటిస్టులను లేవనెత్తాడు. ఈ వ్యాక్సిన్ విషయంలో మొట్టమొదటిగా వ్యాక్సిన్ అక్కడి నుంచే బయటకు వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఈ అరబ్ దేశాలు 14 దేశాలు ఆ చిన్న దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ప్రపంచం అంతా కళ్ళార్పకుండా చూస్తూ ఉంది. ఈ ఇశ్రాయేల్ దేశం తుడిచిపెట్టుకుపోతుంది, ఇక వారికి సత్తా లేదు, ఒక్కసారిగా ఇన్ని దేశాలు మీద పడుతున్నాయి అరబ్ కంట్రీస్ అన్ని కూడా అని అనుకున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7 రోజులు యుద్ధం జరిగింది. 7 రోజులు యుద్ధం జరిగిన తర్వాత అంతిమ చివరి విజయం ఎవరితో తెలుసా? ఇశ్రాయేలీయుల ప్రజలదే. హల్లెలూయా. కారణం ఏమిటి? ఆనాడు దేవుడు వారితో ఉన్నాడు, ఈనాడు దేవుడు వారితో ఉన్నాడు. పిలవబడినటువంటి వారుగా, ఏర్పాటు చేయబడినటువంటి వారుగా ఈనాడు దేవుడు మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్షముగా ఆయన యుద్ధం చేస్తాడు, నీ పక్షముగా ఆయన కార్యం సఫలం చేస్తాడు. ఆయన నీ చేతులకు పోరాటం చేయడం నేర్పిస్తాడు. చేతులకు పోరాటం చేయడం నేర్పిస్తాడంటే విల్లు విద్యలు రాళ్ళసుడు ఈ కాదు అండి. నీవు పోరాటం చేయాలి నీ చేతి వేళ్లతో. ఏ పోరాటమో? ఈ 2 చేతులు జోడించాలా, 2 చేతులు జోడించాలా. ప్రభా, నీ సహాయం నాకు కావాలా, నీ కృప నాకు కావాలా. నీవు మోకరించాలా, 2 చేతులు జోడించాలా, నీవు ప్రార్థన చేయాలా. ప్రార్థన అనేటువంటి పోరాటంలో నీవు నెగ్గాలా, ప్రభు నిన్ను గెలిపిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అలా మొదటికి వెళ్దాం. ఏమంటున్నాడు యాకోబు యోసేపుతో? నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన. హల్లెలూయా. అవును, నీకు సహాయము చేయుటకు ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. ఇదిగో ఆపత్కాలమందు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. 3వదిగా నీ పక్షముగా యుద్ధము చేసి గెలిపించడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. ఏమైందట అప్పుడు? హిజ్కియా ఈ మాట చెప్పి ఉన్నాడు కదా. చెప్పిన తర్వాత ఏమైందో ఒకసారి నేర్చుకోమని ముగించుకుందాం. 20వ వచనం వెళ్ళిపోదాం. యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అశ్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా అశ్షూరు రాజు సిగ్గునందిన వాడై తన దేశములకు తిరిగి పోయెను. అంతటా అతడు తన దేవుని గుడిలో చూసినప్పుడు అతని కడుపులో పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. ఇటువంటి దేవుని బిడ్డరా, దేవుడు తన దూతను పంపి ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఆయన యుద్ధము చేసి వారిని గెలిపించాడు. అశ్షూరు రాజు ఏమైపోయాడట? సిగ్గునందునటువంటి వాడే తన దేశానికి
నిన్ను సిగ్గుపరచాలని చూసేటువంటి వారు వారే సిగ్గుపడతారండి. హల్లెలూయా. మధురవాడలో చిన్న ప్రార్థనా మందిరం కడుతున్నాం, ప్రేయర్ హాల్. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో మరి నాకు తెలియదు, కానీ కనీసం ప్రార్థన అయినా చేయండి. ఏమంటే కనీసము ప్రార్థన అయినా చేయండి. మొన్న వెనకాల ఒక డోర్ ఓపెన్ చేయడానికి అని చెప్పి ఆ వెనకాల ఉన్నటువంటి వారు చిన్న సమస్యను సృష్టించారు. మీరు ఇటు సైడ్ వాడుకోవడానికి లేదు, మీరు ఇటు సైడ్ మెసులుకోవడానికి లేదు, ఇటు సైడ్ మీరు గుమ్మం పెట్టుకోవడానికి లేదు అని వాదించారు. మా కాంట్రాక్ట్ నాకు ఫోన్ చేస్తారు, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మాస్టర్ గారు, మీరు రావాలి, మీరు రాకపోతే కానీ సమస్య పరిష్కారం కాదు అని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. దేవా, నీ కార్యము నీవు సహాయము చేయి, నీవు నా పక్షంగా ఉండు, నన్ను నడిపించు, నా మాటలు వద్దు, నీ మాటలు నా నోట్లో నింపు అని చెప్పి ప్రార్థన చేసుకొని బయలుదేరాను. బయలుదేరిన వెంటనే మరి ఆ వెనకాలకి వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు ఆవిడ వచ్చింది. మగవాళ్ళు వింటారు కానీ ఆడవాళ్ళు, వాళ్ళు ముస్లిమ్స్ వారు. నేను ఆ రోజు బక్రీద్, నేను ముందే మొదలు పెట్టాను, అమ్మ హ్యాపీ బక్రీద్ అన్నాను. ఏమన్నా ముందే హ్యాపీ బక్రీద్ అన్నాను. నువ్వు సరాసరి డై అనుకొని వెళ్ళిపోతే ఇక్కడి నుంచి ఎంత కోర్సు వస్తే అటు నుంచి అంతే కోర్సు వస్తుంది. కాబట్టి అమ్మ హ్యాపీ బక్రీద్ అని చెప్పండి, మీకు ఇటు సైడ్ లేదు, ఈ దారి మాది, అది మాది, ఇది మాది ఏమన్నా అంటున్నాను. అలా కాదు, నాకు స్థలం కావాలని చెప్పి నేను ఇటు సైడ్ డోర్ పెట్టుకోలేదు, ఇటు సైడ్ నా ప్లేస్ కూడా ఉంది, ఇది గూగుల్ మ్యాప్లో కూడా దీన్ని చూపిస్తుంది, దారి ఉంది, దీన్ని చర్చికి మెయిన్ డోర్ అటు సైడే పెట్టాము, కానీ ఇది ఎమర్జెన్సీ డోర్గా ఉంటుందని చెప్పేసి ఇటు సైడ్ నేను పెట్టాము, ఇటు సైడ్ మీకు అంత ఇబ్బంది మేమేమి కలిగించము అని చెప్పినప్పుడు ఇక కాసేపటికి ఆవిడేమనుకుందో ఏమో తెలియదు, కానీ మళ్ళీ ఎలాగొచ్చిందో అలా వెనక్కి వెళ్ళిపోయింది. సరే అయితే కానివ్వండి అని చెప్పేసి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే నేను చెప్తున్నాను, ఆయన హృదయాలను మార్చేటువంటి దేవుడు. నువ్వు ప్రార్థన చేసుకుని ఒక అధికారి దగ్గరికి వెళ్ళావు అనుకోండి, నువ్వు ప్రార్థన చేసుకుని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకోండి, నీకు మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది, నీ పక్షముగా జాలి దయ కనికరము చూపిస్తాడు, నీ పట్ల ఆయన కార్యములను ఆయన సఫలము చేస్తాడు. అంతేగాని నేను ప్రార్థన వద్దు, నేను తెలియనండి, నేను దేవుని దగ్గర మోకాలు లేను, నేను చేతులు జోడించను అంటే నువ్వు 10 సార్లు తిరగాల్సిందే, నీకు ఆయాసం రావాల్సిందే, నీకు బీపీ రావాల్సిందే, నువ్వు తిరగకుండా తిరగాల్సిందే. మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన సన్నిధిలో నీవు మొదలుపెట్టు, ప్రార్థన చెయ్యి, నీ కార్యం అంతటిని కూడా ఆయన సఫలము చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. ఈరోజు నీవు అనాథమని, దిక్కుమాలినటువంటి దానమని, నాకెవరూ లేరని, నా తరపున ఎవరు మాట్లాడరని, అయ్యో నన్ను ఎవరు గట్టెక్కిస్తారని నీవు నిరుత్సాహపడవద్దు. ఏ విధమైనటువంటి ఆందోళన నీవు చెందవద్దు. నీ కుడి చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన చేతిలో నీ చెయ్యి పెట్టు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినును గాక. ఆమేన్. కానుకలను సేకరించుకుందాం. సహోదరి మేరీ గారు పాటలు నడిపిస్తూ ఉంటుండగా నీ ధనము నీ ఘనము ప్రభు యేసునటువంటి పాటలు నడిపిస్తూ ఉంటుండగా కానుకలను సేకరించుకుందాం. పద్మజులటువంటి అన్నమ్మ గారిని, సాధురావు గారిని కానుకలు సేకరించాలని మనం చేస్తూ ఉంటున్నాం. దయచేసి శానిటైజర్ చేసుకోండి. ప్రభు యేసుదే నీద సమాభా
సమాగమునియ వెనుదీతువా వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోని ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుడికియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే నీ రసమాగమునియ వెనుదీతువా వెనుదీతువా పాడి పంటలు ప్రభు నీకియగా ఊడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకియగా ఊడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే నీ రసమాగమునియ వెనుదీతువా వెనుదీతువా వెలుగు నీడలు గాలి వర్షాంబులు కలిగించే ప్రభుని ఉచితాంబుగా వెలుగు నీడలు గాలి వర్షాంబులు కలిగించే ప్రభుని ఉచితాంబుగా వెలిగించ ధరపైన ప్రభునామము కలిమి కొలది ప్రభునా కర్పింపవా నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే నీ రసమాగమునియ వెనుదీతువా వెనుదీతువా కలిగించే సకలము సమృద్ధిగా తొలగించే పలు బాధ పరితాంబులు కలిగించే సకలము సమృద్ధిగా తొలగించే పలు బాధ పరితాంబులు బలియాయని పాపములకేసువే తిరువంగ ప్రభుకీయ చింతింతువా నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే నీ రసమాగమునియ వెనుదీతువా వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే నీ రసమాగమునియ వెనుదీతువా వెనుదీతువా హల్లెలూయా. సేకరించబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాము అండి.
ఇదే సమయంలో ఎవరికి విధమైనటువంటి ప్రార్థన అవసరం ఉన్న విడుదల స్థలాల్లో మోకరి లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. అత్యంత ప్రేమ కృప కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ యేసయ్య, మీ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. దగ్గర దేవ కృపల తండ్రి, ప్రత్యేకంగా నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయా తండ్రి, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి నాయన గొప్ప ఆదరణకరమైనటువంటి ధైర్యం ఇచ్చినటువంటి వాక్కులను బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన మాంస బలము కలిగినటువంటి వారి యొక్క బాహు తండ్రి నాయన, వారికి అండ తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి, మాకైతే తండ్రి నాయన మీరు అండ తండ్రి, మీరు మాకు తోడు నాయన. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు అని ప్రభువా నీ వాక్యము సెలవిస్తున్న ప్రకారముగా ఆ వాక్యాన్ని మాలో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. నెరవేర్చున్నారు కాబట్టే మేము ఇలా ఉంటున్నాం. అయ్యా తండ్రి, మీరు మా పక్షముగా యుద్ధము చేస్తూ ఉంటున్నారు. మీరు మా పక్షముగా మమ్మల్ని పోషిస్తూ ఉంటున్నారు. మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు, మమ్మల్ని స్వస్థపరుస్తున్నారు, మాకు క్షేమాన్ని దయచేస్తున్నారు. అయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి, సంఘంలో ఎవరైతే తండ్రి ప్రభా నాయన భర్తను కోల్పోయి తండ్రి, అలాగే భర్త ఉండి కూడా ప్రభా ఏ ఉపయోగము లేనటువంటి వారుగా ఉండి తండ్రి ఎంతో వేదన చెందుతున్నటువంటి బిడ్డలు ఉన్నట్లయితే నాయన వారి కొరకు నాయన ప్రభా నీవు ఇచ్చినటువంటి గొప్ప మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నీవు దిక్కుమాలినటువంటి దానవు కాదు, నీవు అనాథవు కాదు, నీ పక్షముగా ఎవరు లేరని నీవు అనుకోవద్దు. ఇదిగో నీకు సహాయము చేయుటకై నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని ప్రభా నాయన గొప్ప వాగ్దానాన్ని ప్రభా బిడ్డలకు మీరు దయచేస్తున్నారయ్యా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా జరుగుతున్నటువంటి హఠాత్ పరిణామాలు ప్రభా, ఆపత్ కాలములు ప్రభా నాయన, ఈ కాలంలో ప్రభా నాయన మీరు మాత్రమే నమ్మదగినటువంటి దేవుడు అని ప్రభా నాయన మరొకసారి మా బ్రతుకులలో ప్రభా నాయన రూఢి పరుచుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. అదే రీతిగా తండ్రి నాయన ఇదిగో తండ్రి, మీ పక్షముగా యుద్ధము చేయవాడు సర్వశక్తిమంతుడు ప్రభా. అవును తండ్రి, మా పక్షంగా యుద్ధము చేస్తున్నావు తండ్రి. మా యొక్క పనులను నీవు చక్కబెడుతున్నావు తండ్రి నాయన. మా యొక్క ఆందోళనలను ప్రభావం నీవు నెమ్మది చేస్తున్నావు తండ్రి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా నీకు దయగలిగినటువంటి నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. కృపా కలిగినటువంటి దేవ, తగినటువంటి రక్షక అట్టి జీవితాలను ఏ బిడ్డైతే జీవిస్తూ ఉంటున్నారు తండ్రి, ఈ వాగ్దానములు అన్నీ ప్రభా నాయన నీ బిడ్డలు స్వతంత్రించుకుని ప్రభా ఆదరించుకున్నట్టుకు నాయన ప్రభా నాయన దాన్ని మీరే సహాయము దయచేయండి. మీరే ఆమేనని చెప్పి మీరు ముద్రించాలని మనవి చేసుకుంటున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత కలిగినటువంటి బిడ్డలను ప్రభా మీరు స్వస్థపరచండి, విడుదల దయచేయండి యేసు నామములో తండ్రి నాయన. మీ క్షేమాన్ని తండ్రి బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి దూరకమ్మ గారి బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుండి ప్రభా మీరు విడిపించండి నాయన. చిన్నమ్మల గారి యొక్క కుమార్తె తండ్రి లక్ష్మి ఆ బిడ్డ యొక్క కాన్పు విషయంలో తండ్రి నాయన డెలివరీ విషయంలో సహాయం దయచేయండి. మీ కృప చూపించండి నాయన. బిడ్డకు మీరే తోడుగా ఉండి తండ్రి నాయన కార్యము సఫలము చేయండి తండ్రి. ఆయన ప్రభా సూర్యమ్మ గారి కుమార్తె కుమారి గారి బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ తన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుండగా బిడ్డ మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి, పరిపూర్ణమైనటువంటి విడుదల యేసు నామములో బిడ్డకు మీరు దయచేయండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎర్ర రాజ్ కుమార్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన జ్వరంతో బాధపడుతూ ఉంటుండగా నాయన బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణమైనటువంటి విడుదల క్షేమాన్ని మీరు దయచేయండి తండ్రి నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అదే విధముగా తండ్రి ప్రభా దిలీప్ కుమార్ గారి బట్టి తన ఉమా గారి కుమార్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ యొక్క తండ్రి నాయన తండ్రి గురుకుల పాఠశాలలో సీట్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటుండగా మీరే సఫలత దయచేయండి, కృప చూపించండి నాయన. తన ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డల పట్ల
కూడా మీరు కృప చూపించండి తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా, తులసిదాస్ గారి యొక్క చిన్న బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకి చిన్నబడి గర్భఫలమును బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డను పరిపూర్ణ క్షేమాన్ని ఇచ్చి మీరు నడిపించండి నాయన. యేసయ్యానికి వందనాలు. అలాగే ప్రభా నాయన మీ కాపుదల భద్రత ఇచ్చి మీరు నడిపించండి నాయన. ప్రభా నాయన ఈ యొక్క ఆగస్టు మాసంలో మొదటి దినములోనే నీ మందిరంలో మేము చేరడానికి మీరు కృప చూపించున్నారు తండ్రి నాయన. యేసయ్యానికి వందనాలు. అనేకమైనటువంటి భయాందోళనల మధ్యన ప్రభా నాయన, అనేకమైనటువంటి నిరాశ నిస్పృహల మధ్యన ప్రభా నాయన, ఇదిగో తండ్రి నీ మందిరంలో ఉండేటువంటి మేలుల చేత నీవు తృప్తిపరుస్తావని తండ్రి ప్రభా. నీ మందిరంలో నెమ్మది ఉన్నదని ప్రభా నాయన ఆశతో ప్రభా ఈ మొదటి దినములో నీ మందిరంలో ప్రవేశించి ప్రార్థిస్తూ ఉంటుంది కదా ఆయన. నీ గొప్ప కరుణ, ఆదరణ, సహాయం, సమృద్ధి నాయన ప్రభా మా అందరి పనులు మీరు కృపరించండి నాయన. ప్రతి ఔషధులు మీరు తీర్చండి నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా, గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా, గృహాల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నాయన ప్రతి విధమైనటువంటి తండ్రి ప్రభా సమస్యలు ప్రభా నాయన మీ మహిమైశ్వర్యులు మీరు తీర్చండి తండ్రి నాయన. సమృద్ధి నుంచి మీరు నడిపించండి తండ్రి నాయన. యేసయ్య తండ్రి మాకు ఏ విధంగా సంపాదించాలో మాకు తెలియదు నాయన, ఏ విధంగా మాకు సమృద్ధి కలుగుతుందో తెలియదు నాయన. తండ్రి నేను ఏ విధంగా తండ్రి మేము విమోచించబడతామో విడిపించబడతామో మాకేది తెలియదు ప్రభా నాయన. అయ్యా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీరే మా ధైర్యము తండ్రి, మీరే మా బలము తండ్రి నాయన, మీరే మా ఆస్తి తండ్రి ప్రభా నాయన. యేసయ్య తండ్రి ప్రతి బిడ్డ పట్ల మీరు కృప చూపించండి. ప్రతి ఆర్థిక విషయాల్లో ప్రభా నాయన తండ్రి మీరు దాని సహాయం దయచేయండి. ఈ నెలలో ప్రభా నాయన ఏ విధమైనటువంటి అలజడి ప్రభా ఆర్థిక ఇబ్బందుల ద్వారా కలగకుండా సహాయం దయచేయండి. ఏ విధమైనటువంటి శత్రువు తండ్రి నాయన బిడ్డ మీద దాడి చేయకుండా సహాయం దయచేయండి. ఏ ఫైనాన్స్ వారు కానీ తండ్రి ప్రభా నాయన ప్రభా ఏ విధమైనటువంటి తండ్రి యజమానులు కానీ తండ్రి నాయన బిడ్డలను ప్రభా నాయన తండ్రి పీకు తినకుండా తండ్రి ప్రభా బిడ్డల విషయంలో ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా తండ్రి ప్రభా సహాయం దయచేయండి తండ్రి నాయన. వారికి తండ్రి ప్రభా బిడ్డల పట్ల జాలి, దయ, కనికరము కలుగుటకు సహాయం దయచేయండి అయ్యా. అయ్యా సహాయం దయచేయండి, కృప చూపించండి తండ్రి నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు. దేవ కృప గల తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ నెలలో ప్రభా గుప్పెలను విప్పి నీకు అర్పణ అర్పించినటువంటి నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా సహాయం దయచేయండి. ఎవరైతే ప్రభా నాయన నీ యొక్క సన్నిధిలో గుప్పెలు విప్పి ఉన్నారో దాని బిడ్డలకు రావాల్సినటువంటి దీవులన్నీ ప్రభావ మీరు దయచేయండి. దశమ భాగములను అర్పించినటువంటి బిడ్డలు ఉంటున్నారు ఆయన ప్రభా. స్వేచ్ఛార్పణలను, కృతజ్ఞతార్పణలు అర్పించినటువంటి బిడ్డలు ఉంటున్నారు అయ్యా ప్రభా. నీ సన్నిధిలో బిడ్డలను నమ్మకస్తులుగా మీరు ఉంచినందుకు నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి లేమిడి కట్లను ప్రభా యేసు నామములో మీరు తొలగించండి తండ్రి. యేసయ్య ప్రభా ఈ నెలంతా ప్రభా బిడ్డల వ్యాపారాల యందును, ఉద్యోగాల యందును తండ్రి నాయన ప్రయాణాల యందును తండ్రి ప్రభు మీరు తోడుగా ఉండి మీరు నడిపించండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. అదేవిధంగా తండ్రి నాయన తండ్రి ఈ పరిచయంలో సహకరించినటువంటి ప్రియ బిడ్డలను తండ్రి సోదరులు గారిని, అన్నమ్మ గారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని మనం చేసుకుంటూ అయా నీ సన్నిధిలో లేచిపోబడినారు, అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. హృదయ అంతరంద్రియములను ఎరిగినటువంటి దేవుడు, చూస్తున్నటువంటి దేవుడు నాయన. ప్రతి బిడ్డకు తండ్రి మీరు విడుదల దయచేసి నాయన తండ్రి సంతృప్తికరమైనటువంటి జీవితాలు మీరు దయచేయాలని తండ్రి ప్రభా. ఈ నెల అంతట్లో మీ కృప చూపించి ఏ విధమైనటువంటి తెగుళ్ళు ప్రభా నాయన మా యొక్క గృహాలను కానీ, ఏ విధమైనటువంటి వైరస్ తండ్రి ప్రభా మమ్మలను కానీ తండ్రి మా బిడ్డలను కానీ మా కుటుంబాలను కానీ సోకకుండా తండ్రి నాయన అయ్యా నీ బాహుబలమైనటువంటి కంచెను ప్రభా మా ఎల్లరి చుట్టూ కూడా మీరు ఉంచి మీరు నడిపించి మీరే సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందుకోవాలని క్రీస్తు ప్రభుల వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకలు సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలు మరి ఈ కరోనా వైరస్ యొక్క కేసులు ఇంకా
2000గానే ఉంటున్నాయి మన రాష్ట్రంలో. మరి మీరు ప్రయాణాలు చేసి రావడము అది దృష్టిలో పెట్టుకొని మరి శుక్రవారపు ఆరాధన మరలా ఇంకా నేను పెట్టడం లేదు. వచ్చే ఆదివారం మట్టుకు యథావిధిగా 2 ఆరాధనలు కూడా మరి జరుగుతాయి. ఉదయం 7:30 గంటలకు మొదటి ఆరాధన, 10 గంటలకు 2వ ఆరాధన. చాలామంది మర్చిపోతున్నారు ఏరియాల ప్రకారంగా రావడం అనేటువంటిది. దయచేసి కొద్ది రోజులు సహకరించాలని మనం చేస్తున్నాను. మరి అత్యవసరమైతే పర్వాలేదు, కానీ మరి అవకాశం ఉన్నటువంటి వారు మట్టుకు ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకున్నామో ఆ ప్రకారంగా రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరి మధురవాడ ప్రేయర్ హాల్ నిమిత్తమై మరి సింహానియల్ రాజు గారు, అలాగే గణపతిరావు అంకుల్ గారు వారు కాన్పిస్తున్నారు. వారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి రేపటి నుండి కుటుంబ ప్రార్థన ఎవరి గృహాల్లో వారు చేసుకుంటున్నారో నేను నమ్ముతూ ఉన్నాను. చేసుకుంటున్నారు కదా అండి? ఎంతమంది చేసుకుంటున్నారు కుటుంబ ప్రార్థన? దేవునికి స్తోత్రం. మరి రేపటి నుండి మరి ప్రార్థనలు పంపబడవు. మరి మీకు మీరుగానే ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఆ టైంని బట్టి ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు మీరుగా కుటుంబ ప్రార్థనలు, మళ్ళా మనము ఆలయాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి దయచేసి మీ ప్రార్థనలో మీరు కొనసాగండి. కుటుంబ ప్రార్థన చాలా శక్తివంతమైనది. నీ ఇంటి చుట్టూ నీవే కంచె వేసుకున్నట్టు, అగ్ని కంచె వేసుకుంటున్నట్టు మాట. నువ్వు అగ్ని కంచె వేసుకోకపోతే నీ ఇంట్లో దుష్టుడు ప్రవేశిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సమస్యలను బట్టి ప్రార్థన చేయండి. శుక్రవారం మట్టుకు యథావిధిగా ఆడియో ద్వారా ఆరాధన పంపించడం జరుగుతుంది. దయచేసి పాలుభాగస్తులు కావాలని మనం చేస్తూ ఈ యొక్క ప్రకటనలు ముగిస్తూ ఉంటున్నాను. ఆరాధనలో కాస్త మార్పు చేయడం జరిగింది కాబట్టి ప్రభు బలను సమీపిద్దాం. సహోదరి మేరీ గారి పాటలో నడిపిస్తూ ఉంటుండగా పరిశుద్ధ బలను సమీపిద్దాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖములో మునిగెనే, శ్రమ
చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఆమేన్ అని చెప్తాం గట్టిగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా ఈ యొక్క ఆగస్టు మాసంలో మొదటి దినములోనే మనము ప్రభు బలను సమీపించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఆగస్టు నెల అనగానే మనకి గుర్తొచ్చేటువంటిది స్వతంత్ర దినోత్సవం, జెండా పండుగ. నిజానికి మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే మనందరినీ కూడా పాపము చేత, దుర్నీతి క్రియల చేత బంధించబడి పాపపు దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కుకొని ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనందరికీ పాప క్షమాపణ, విడుదల, నిత్య జీవాన్ని కూడా అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ మనకి దయచేసి ఉన్నారు. నిజానికి ఈరోజు మన వాక్యంలో మనం నేర్చుకొని ఉన్నాం, నీకు
సహాయము చేయగల నీ తండ్రి దేవుడు. నిజమే, మనలను పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఎవరు సహాయము చేస్తారు? మన పాపములను ఎవరు భరిస్తారు? మన శాపములను ఎవరు భరిస్తారు? మనము పొందవలసినటువంటి దోష శిక్షను ఎవరు భరిస్తారు? ఈ లోకంలో ఎవరు కూడా శిక్షను షేర్ చేసుకునేటువంటి వారు లేరు. సంతోషాన్ని, ధనాన్ని, డబ్బుని షేర్ చేసుకునేటువంటి వారు ఉన్నారు తప్ప శిక్షని, దోషాన్ని, పాపాన్ని, శాపాన్ని షేర్ చేసుకునేటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నుండి మనకి సహాయము చేయడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఆయన చేసినటువంటి గొప్ప బలియాగము ద్వారా, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా, ఆయన నలగొట్టబడినటువంటి శరీరము ద్వారా ఈరోజు మనందరికీ కూడా ఇంత గొప్ప సహాయాన్ని ఆయన చేసి ఉన్నారు. హల్లెలూయా. ఇది మామూలు సహాయము కాదు, ఇది మామూలు ప్రేమ కాదు. ఇటువంటి ప్రేమను అందించినటువంటి యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప అమూల్యమైనటువంటి రక్షణ నాకు దయచేసో. ఒకవేళ నేనేమైనా పాడు చేసుకుంటున్నానేమో, నేనేమైనా కలక్കം తెచ్చుకుంటున్నానేమో, నేనేమైనా నీకు ఆయాసకరంగా ప్రవర్తిస్తున్నానేమో, అయ్యా దయతో నన్ను క్షమించండి, నన్ను మన్నించండి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకొని, అయ్యా ఇదిగో తండ్రి, నీ చిత్తానికి నేను విధేయురాలుగా ఉండటకు సహాయం దయచేయండి. ఏ కీడు నన్ను అంటకుండా ఆయన నీ యొక్క దక్షిణ హస్తాన్ని నాకు తోడుగా ఉంచండి నాయన. ఈ నెలంతా కూడా నన్ను కాపాడండి అయ్యా, నీ కృప చేతులను రక్షించండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రం గారిని ప్రార్థన నడిపించాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే ప్రశ్న చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో గోజగడదాం. ఆయన మన మనం విని మనకు సహాయం చేయగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన. జూలై నెలంతా కూడా మమ్మల్ని ఎంతో కాచి కాపాడుతండి. మీరు ఎక్కడ చోట్ల భద్రపరిచి ప్రభావ ఈ యొక్క ఆగస్టు మాసంలో తండ్రి ప్రవేశించడానికి తండ్రి, మీ బలలో పాలు పొందుకోవడానికి తండ్రి, మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి నాయన, వాత్సల్యతను బట్టి నాయన మీకు ఎంతో వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఇంతవరకు తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుచున్నారు ప్రభా. అవును తండ్రి, మాకు సహాయకుడమే తండ్రి, ఒక తండ్రిగా తల్లిగా మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆపత్కాలంలో మొరపెట్టము నీకు సమీపంగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ప్రభా. అవును తండ్రి నాయన, ఈ భయంకరమైన దినాల్లో తండ్రి నాయన మీ సన్నిధిని మేము గోజాడి మొరపెడుతుంటుండగా తండ్రి మాకు సహాయకుడేవి ప్రభా. మా ప్రాణాలను సేద తీరుస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి. ప్రతి సమయంలో తండ్రి నాయన ప్రభా, సమస్యల్లోను, బలహీనతల్లోను తండ్రి, ఇబ్బందుల్లోను ప్రభా, ప్రతి గలిబిలలో కూడా తండ్రి మీరు మాకు సహాయమై ఉండి ప్రభా, మమ్మల్ని ఎంతగానో నడిపిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. మీ వాక్యం ద్వారా తండ్రి, మీ యొక్క తండ్రి గొప్ప వాగ్దానాల ద్వారా ఆయన మమ్మల్ని ఎంతగానో బలపరుచున్నారు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఎవరు విడిచినా మీరు విడిగిన దేవుడుగా, మరుగున దేవుడుగా ప్రభా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. దైవజనుల ద్వారా తండ్రి, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, నాయన యొక్క సమయంలో ప్రభా మీ పరిశుద్ధ బల ఎదుట నాయన సాగలు పడుతున్నాం తండ్రి, మొరపెట్టుకుంటున్నాం, దోషాడుతున్నాం ప్రభా తండ్రి. మా
హృదయంలో ఎటువంటి కల్మషం ఉన్న ప్రభా, అపరాధములున్న దోషములున్న పాపములన్నిటి నుంచి నాయన తండ్రి విడుదల నుంచి ప్రభా తండ్రి మీ రక్తం చేత మమ్మల్ని కడగండి ప్రభా నాయన. కల్మషం లేని కలంకం లేని హృదయాలతో ప్రభా మీ సన్నిధిలో ప్రభా గోజాడటానికి తండ్రి సహాయం చేయండి ప్రభా. విరిగి నలిగిన హృదయాలతో మీ సన్నిధిని సాగిలి పడ్డముకు నేర్పించండి ప్రభా తండ్రి. మీ బలెదుట సాగిలి పడుతున్నాం తండ్రి నాయన. మాలో ఉన్న ప్రతి కలంకమును మీరు కడగండి ప్రభా తండ్రి నాయన. ప్రతి పాపమును తీసివేయండి తండ్రి నాయన. తెల్లని గుండెవలే తండ్రి మా హృదయాలు శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా తండ్రి. మాకు సహాయకుడమైన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆనాడు తండ్రి ఇశ్రాయేలు ప్రతి గృహాన్ని ప్రభా నాయన గొర్రెపిల్ల రక్తము చేత తండ్రి మరణదూత వెళ్ళిపోలాగిన తండ్రి సహాయం చేసినటువంటి దేవుడు ప్రభా. ఈ యొక్క దినాన్ని ప్రభా నాయన, ఈ భయంకరమైన దినాల్లో ప్రభా తండ్రి మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభా యొక్క తండ్రి రక్తము చేత ప్రభా తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన. ఏ గృహంలో కూడా ఏ బలహీనత లేకుండా తండ్రి, ఏ శోధన నాయన, ఏ వైరస్లు ప్రభా, ఏ తెగుళ్ళు తండ్రి నాయన, ఏ గృహంలో దరి చేరకుండా తండ్రి మీ రక్తం చేత మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి. మమ్మల్ని బలపరుస్తున్నారయ్యా ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. కలిగి దేవాశ్రయం కలిగి సర్వశక్తిమంతుడా సర్వాధికారమైన మా గొప్ప దేవా తండ్రి మీ పాదాలు పట్టుకొని మేము గోజాడుతుంటుండగా నాయన విలువని దేవుడిగా మరువుని దేవుడిగా మాకు తోడుగా ఉంది నాయన. మమ్మల్ని నడిపిస్తున్నారు, బలపరుస్తున్నారు, సహాయం చేస్తున్నారు ప్రభా. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. మీ శరీరానికి గుర్తుగా రొట్టిన ప్రభా, మీ పరిశుద్ధ రక్తం గుర్తుగా ద్రాక్షారసం తండ్రి మేము తీసుకుంటుండగా ప్రభా తండ్రి నాయన ప్రభా మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ ఆత్మ చేతులు మీ శక్తి చేతులు నాయన మమ్మల్ని బలపరిచి నడిపించి తండ్రి మీ బలలో తండ్రి నాయన పాలు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. బలనిస్తున్నటువంటి దైవజనులు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచండి ప్రభా నాయన. మీరు అభిషేకించండి తండ్రి నాయన. అలాగే నాయన పరిచారకులు కూడా మీరు అభిషేకించండి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా తండ్రి. మీ రక్తమును మీ శరీరము నాయన మేము జ్ఞాపకం చేసుకొని బుద్ధిస్తుంటుండగా ప్రభా మాకు నూతన శక్తిని తండ్రి, నూతన బలమును నాయన, నూతన ధైర్యమును తండ్రి, నూతన మనసును మాలో పుట్టించండి ప్రభా. మీరే మాకు ఆదరణకర్తగా బలంగా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి సహాయం చేయమని తండ్రి నాయన. మీరే మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సరిచేయండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి నాయన. మేమంతా కూడుకొని తండ్రి ఇటు రీతిగా తండ్రి నాయన సమయంలో ప్రభా మీ బలలో పాలు పంచుకుంటుండగా నాయన మీరే తండ్రి పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపి నడిపించి నాయన బలపరచమని తండ్రి నడవరానికి యేసయ్య నామములో ప్రభా ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సహోదరి మేరీ గారు పాటలు నడిపిస్తూ ఉంటుండగా పరిచారకులు మీ యొద్దకు రొట్టె ద్రాక్షరసం తీసుకొస్తారు. మరి ఈసారి కూడా మరి డిస్పోజల్ పాత్రల్లో మరి మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. మరి జాగ్రత్తగా ఓపెన్ చేయండి. మరి అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు బయట గేట్ దగ్గర మరి బిన్స్ పెట్టబడ్డాయి, దాంట్లో మీరు వేసి వెళ్ళాలని మనం చేస్తూ ఉంటున్నాం. 619 సిలువలో సిలువలో ఆగోర కల్వరిలో సిలువలో మీరు చెయ్యి చాపినట్లయితే మీ చేతిలో పంచానికి పెడతారు. యేసయ్యా సిలువలో సిలువలో బలి
ఒకసారి చూపించండి. ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా వదకు సిద్ధమైన గొర్రెపిల్ల వలె మోమున ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. హల్లెలూయా. ప్రభువు యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని దానిని విరిచి, ఇది మీ కొరకు విలువబడినటువంటి నా శరీరము, దీనిని తిరిగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభువారు మనతో చెప్పెను. మనందరి పాప క్షమాపణార్థమై నలుగగొట్టబడినటువంటి శరీరములకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ యొక్క రొట్టెను అందరూ కూడా తీసుకుని భుజించాలని మనం చేస్తూ ఉంటున్నాం. మనము ఆ ప్రకారమే చేయదము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడినటువంటి నా నిబంధన రక్తము, ఈ పాత్రలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభువారు మనతో చెప్పెను. మనందరి యొక్క పాప క్షమాపణార్థమే చిందించబడినటువంటి ఆయన పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ ద్రాక్షరసమును అందరూ కూడా తీసుకుని త్రాగాలని మనం చేస్తూ ఉంటున్నాను. మనమును ఆ ప్రకారమే చేయదము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒలీవల కొండకు చేరిరి. మీకు ఇవ్వబడినటువంటి డిస్పోజల్ ఆ పాత్రలు వెళ్ళేటప్పుడు ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి ఆ టబ్స్లో వేయాలని మనం చేస్తూ ఉంటున్నాను. అందరం కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు కీర్తన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాం.
నిలబెట్టుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిర్దోషులుగా నిలబెట్టుటకును మన రక్షకుడైన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మహిమయు మహాత్మ్యమును అధికారమును ఆధిపత్యమును యుగముల పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. త్రియేక దేవుని కృప కాపుదల సన్నిధి సహవాసము ఈ దినము పరిశుద్ధ బలను సమీపించినటువంటి ప్రియ విశ్వాసుల కుటుంబములకును సార్వత్రిక సంఘాలకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. యెహోవా షాలోమ్. మీ కుడి పక్కనటువంటి వారికి ఎడమ పక్కనటువంటి వారికి యెహోవా షాలోమ్ అని తెలియపరచాలని మనం చేస్తూ ఉన్నాను. దయచేసి ఎక్కడ వారు అక్కడ కూర్చోవడం మనం చేస్తూ ఉంటున్నాను.